నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నుంచి నరహరి గారు అందుబాటులో ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి నరహరి గారు. నమస్కారం. ఈ మధ్య కాలంలో సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాలు, వాటి వివరాలు తెలుపండి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా ప్రజలు విలక్షణమైన తీర్పు చెప్పారు. 3 స్థానాల్లో బీఆర్ఎస్, 2 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నూతన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన దామోదర్ రాజనరసింహ జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. అకాల వర్షాలకు రైతులు ఇబ్బంది పడకుండా సంగారెడ్డి జిల్లా యంత్రాంగం 208 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోలుకు ఏర్పాటు చేసింది. ఓటు నమోదుకు జనవరి 6 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఓటుగా నమోదు చేసుకోవచ్చు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రభుత్వ పథకాలపై అవగాహన, ప్రచారం నిర్వహించడానికి సంగారెడ్డి జిల్లాకు 10 వాహనాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలో కొత్త ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎలా ప్రారంభమయ్యాయో వివరించండి. తెలంగాణలో మొదటిసారిగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోను ఆయన తన సొంత నియోజకవర్గమైన ఆందోళ్ జోగిపేటలో ప్రారంభించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల నుంచి 15 లక్షల రూపాయల వైద్య సదుపాయం పేదలకు అందించేందుకు ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తోంది. 2 రోజుల్లోనే 2 పథకాలను ప్రారంభించామని చెప్పారు. వికసిత్ భారత్ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రచారం ఎలా సాగుతోందో వివరించండి. మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆన్లైన్ వర్చువల్ విధానంలో విజయ్ సంకల్ప యాత్ర ప్రభుత్వాల ప్రచారాన్ని ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లాలో రుద్రారం మండలంలోని గణేష్ దేవాలయ ప్రాంగణంలో ప్రారంభించారు. తెలంగాణలో విజయ్ సంకల్ప యాత్ర విజయవంతంగా సాగుతుంది అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 16 నుంచి 25 వరకు ఒక్కొక్క వాహనం గ్రామ పంచాయతీ ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 10 ఈసీ వాహనాలను కేటాయించారు. కేంద్రంలో అమలు చేస్తున్న 17 పథకాలైన విధానాలపై ఈ వాహనాలు గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో మారిన రాజకీయ పరిణామాలు వివరించండి. సంగారెడ్డి జిల్లాలో నవంబర్ 30న జరిగిన శాసనసభ ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు చెప్పారు. ఆందోళ్ నియోజకవర్గంలో దామోదర్ రాజనరసింహ 28,193 ఓట్లతో మెజార్టీతో గెలుపొందారు. నారాయణ్ ఖేడ్ లో కాంగ్రెస్ అభ్యర్థి పటోల సంజీవరెడ్డి గెలుపొందారు. అత్యధికంగా ఓటర్లు కలిగిన పటాన్చేరు నియోజకవర్గంలో ఎన్నిక ప్రతిష్టాత్మకంగా జరిగింది. 7,070 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి గెలుపొందారు. జహీరాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాణిక్రావు గెలుపొందారు. సంగారెడ్డిలో బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ 8,717 ఓట్లతో గెలుపొందారు. జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 3 స్థానాలు గెలుపొందగా కాంగ్రెస్ 2 స్థానాలు గెలుపొందింది. దామోదర్ రాజనరసింహ ఆందోళన నియోజకవర్గం నుంచి 4వసారి గెలుపొందారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లాకు దక్కడం వరుసగా ఇది 2వసారి. మరోసారి ఓటర్ నమోదు అవకాశం అనే ప్రభుత్వ ప్రచారం గురించి వివరించండి. మరోసారి యువతకు ఓటు హక్కు కల్పించే విధంగా భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. జనవరి 18, 2024 వరకు 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనవరి 6న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించనున్నారు. ఫిబ్రవరి 2న తుది ఓటర్ జాబితా ప్రచురించనున్నారు. 2024 ఓటర్ జాబితా తుది ఓటర్ జాబితాలో సవరింపులు, నమోదులు, మార్పులు, చేర్పులు పక్కా ప్రణాళికలతో రూపొందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదండి సంగారెడ్డి జిల్లా నుంచి నరహరి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదికను విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.